కూర్చొని ఆలోచించి భిక్షపతి రావడానికి సండే స్కూల్ టీచర్ రావడానికి సంబంధం ఏంటని ఆలోచన చేస్తే అప్పుడు నాకు సమాధానం దొరికింది. మీలో చాలామంది తెలియాల్సిన అవసరం లేదు, తెలియాల్సిన వాళ్ళు తెలిస్తే చాలదు. పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడను కాక. ఎందుకంటే పిల్లలు తప్పనిసరిగా ఎందుకంటే ఈ డిసిప్లిన్ అనేటువంటిది కూడా ఇట్ షుడ్ బి కన్సిస్టెంట్, నిలకడగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో. చాలామంది పేరెంట్స్ రాబోయేటువంటి క్రిస్మస్ దినాల్లో చాలామంది కొత్త పిల్లలు వస్తారు. ఎందుకో తెలుసా? ఒక స్టీల్ గ్లాసో స్టీల్ కప్పో లేకపోతే స్టీల్ స్పూన్ అన్నా దొరుకుద్ది ఖచ్చితంగా. సండే స్కూల్ గేమ్స్ పెడతారు, ముగ్గురిని పెడతారు, ఫస్ట్ సెకండ్ థర్డ్. వాడు పరిగెత్తినా పరిగెత్తకపోయినా ఫస్ట్ సెకండ్ థర్డ్, ఒకటి స్పూను, ఒకటి గ్లాసు, ఒకటి కప్పు. దీనికోసం ఉన్న కొత్త వాళ్ళు చాలామంది వస్తారు. జనవరి నుంచి వాళ్ళు కనపడరు సండే స్కూల్లో. పోనీ అలాగన్నా కానీ వచ్చిన వాళ్ళు ఏమైనా ఆహ్వానిస్తే మనం ఆకట్టుకుంటారని చెప్పంటే చాలాసార్లు కొన్ని ఇబ్బందికరమైన విషయాలు నేను మనం చేస్తాను. డిసిప్లిన్ మస్ట్ బి ఫర్మ్. క్రమశిక్షణ అనేది స్థిరంగా ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి హార్ష్. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని అవసరమైతే గుడ్డును బాదినట్టు బాధేస్తారు. అటువంటిలో నేను కూడా ఒకప్పుడు అటువంటి వాడిని, సిగ్గుపడ్డ తర్వాత ఒకసారి చేసి. ఇట్ షుడ్ నాట్ బి హార్ష్. డిసిప్లిన్ అనేటువంటిది అవసరమే, స్థిరంగా చేయాలి, కానీ భయంకరంగా వారిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదన్న విషయాన్ని. కనుక పేరెంట్స్ షుడ్ డిసైపుల్ దేర్ చిల్డ్రన్, పేరెంట్స్ షుడ్ డిసిప్లిన్ దేర్ చిల్డ్రన్, అండ్ పేరెంట్స్ షుడ్ డెడికేట్ దేర్ చిల్డ్రన్. తల్లిదండ్రులు తమ పిల్లలను డెడికేట్ చేయాలి. చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి కూడా వారిని అందుకు సిద్ధపరచాలి. ఒకవేళ మనం మొదటి సమయాల గ్రంథంలో హన్నాను గురించి మనం చూస్తే, ఆమె తన కుమారుని తీసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తన భర్తతో చెప్పింది, నేను గుడికి రాను, నా కుమారుణ్ణి దేవుని యొక్క సన్నిధిలో నిలవబడగలిగేంత స్థితి వచ్చేంత నేను ఆలయానికి రాను అని ఖండితంగా చెప్పింది. అలాగ చెప్పినటువంటి ఆ తల్లి ఇంటికి వెళ్ళిన తర్వాత కుమారుని సమూహాల్ని 3 స్టేజెస్, నెంబర్ 1 వాక్, నెంబర్ 2 వాచ్, అండ్ నెంబర్ 3 వర్షిప్. మొదట వాడికి నడత నేర్పించింది, ఎలాగ నడవాలో దేవుని యొక్క ఆలయంలో. దేవుని యొక్క ఆలయంలో ఎలాగ నడవాలో నేర్పించింది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు గుళ్ళో కూర్చొని ఏడుస్తూ ఉంటే చెప్పాను ఇంతకుముందు ఒకసారి, అడుగో పాస్టర్ అంకుల్, నేను ఆయన చెప్తా, నేను ఇక్కడ భూషోడిని అన్నమాట. ఇక్కడ సూట్ వేసుకున్నా కానీ నాకు ఏమో విలువ లేకుండా అయిపోయాయి. నేను సూట్ వేసుకున్నా కానీ భూషోడి కింద లెక్క. బయటికి వెళ్ళి నుంచున్న తర్వాత కొంతమంది చిన్నపిల్లల్ని ఇట్లా లాలిచ్చి సెకండ్ ఇవ్వమంటే వాడు క్యాబ్ అని అడుగుతారు. ఎందుకంటే గుళ్ళో చెప్పిన మాట. అరే బాబు నేను రా చీచి చాచాడు ఇంకా ఎడుతుంటాడు వాడు. ఎందుకంటే భూషోడు నన్ను చీ అంటాడు, చా అంటాడని. అట్లా చెప్పొద్దు. సొలొమోను మహారాజు యెరూషలేం మందిరాన్ని కట్టబడే ప్రతి రాతిని కూడా ఆలయములో శబ్దము కాకుండా ఉండునట్లుగా బయట ఆ రాతిని చెక్కి ఈక్వల్ ప్రపోర్షన్లో దాన్ని తీసుకొని వచ్చి ఆలయంలో నిలవబెట్టినట్లుగా చూస్తాం. ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను దేవుని మందిరానికి తీసుకొని వచ్చేటువంటి సమయంలో ఎలాగూ నడవాలో, ఎలాగూ పరిశీలించాలో, ఎలాగూ ఆరాధించాలో. సమూయేలు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళడంతోనే వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళి మందసము దగ్గర మోకరించి ప్రార్థించునని మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడుతుంది. మందసం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. తల్లి ఇచ్చినటువంటి తర్బియతు. ఎంతమంది తల్లులు ఆ రీతిగా తమ పిల్లను సిద్ధపరచగలుగుతున్నారనే మాట నేను మీకు మనవి చేస్తాను. చాలాసార్లు పిల్లలు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందులాగానే వారిని తప్పనిసరిగా తల్లులు తండ్రులు కలిసి మందిరానికి నడిపించాలండి. తమ పిల్లను దేవుడు దీవించాలని చెప్పనని తల్లులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు తమ పిల్లలను తీసుకుని వచ్చారు లేఖనాల్లో. నేను ఎప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాను. నరుని కృషి ఎంత ఉన్నా దేవుని కృప లేకపోతే నీ కృషి నిమిత్త మాత్రమే, కృప కలిస్తే సంపూర్ణం. అందుకే యోహాను 15 నాకు వేరుగా ఉండి ఏం చేయలేరు. చదవడం ముఖ్యమే, మరేదైనా ఉంటే ముఖ్యమే, అది కృషి, నీ కృషి. కానీ దేవుని కృప లేకుండా, కొంతమంది అనొచ్చు దేవుని గుడికి వెళ్తేనే కృష, లేదా దేవుని గుడికి వెళ్తేనే కృప వస్తుందా,
కాదు. దేవుని గుడిలో ఆరాధన జరిగే సమయం అంతా కూడా ప్రార్థన చేయి, ఇంట్లో కూర్చొని చెప్తామా? దేవుని కృషితో, మానవుని కృషితో పాటు దేవుని యొక్క కృప కూడా చాలా అవసరమైన విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. అంత మాత్రం పిల్లల యొక్క డెసిషన్స్లో, వారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మనం ఏ విధంగా చొచ్చుకొని పోయి వారిని ఏమీ చేయలేం. కానీ వారు తీసుకునే నిర్ణయాలు దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలాగున మాత్రం మనం పిల్లను నడిపించడానికి అవకాశం ఉందనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తాను. అలాగే ఎంతమంది తల్లులు తండ్రులు తమ పిల్లలను సిద్ధం చేయగలుగుతున్నారో నాకైతే తెలియదు, కానీ అలాగ సిద్ధం చేయడం అవసరం మాత్రం నేను మనవి చేస్తాను. కనుక పేరెంట్స్ షుడ్ డిసైపుల్ దేర్ చిల్డ్రన్, పేరెంట్స్ షుడ్ డిసిప్లిన్ దేర్ చిల్డ్రన్, పేరెంట్స్ షుడ్ డెడికేట్ దేర్ చిల్డ్రన్. నాలుగవదిగా పేరెంట్స్ షుడ్ డెవలప్ దేర్ చిల్డ్రన్. పిల్లను డెవలప్ చేయాలి. ఈ వాక్యంలో ఒక మాట జాగ్రత్తగా ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఏదైనా రిలేటెడ్ ఏమో మీరే నాకు చెప్పాలా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8వ వచనం. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె. ఎంతమందికి బాసికం అంటే తెలుసో చేతులు ఎత్తండి ప్లీజ్. బాసికం అంటే ఎంతమందికి తెలుసో? పోనీ ఎవరికి చెప్తారు అదేంటో? పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పసుపు తాడు చేసి ఒక చిన్న దాంట్లో బాసికం కడతారు. అంటే ఈమె పెళ్లి కొడుకు, ఈయన పెళ్లి కొడుకు, ఈమె పెళ్లి కూతురని గుర్తు. అవి నేను నొసట బాసికం వలె. ఆధునిక దినాల్లో ఈ బాసికం అనే దాన్ని దేనికన్నా రిలేటెడా అని నేను చెప్పాల్సి వస్తే నేను ఈ మాట మనవి చేస్తాను. మన పిల్లలు ఫిజికల్గా చాలా ఆరోగ్యంగా ఉండాలి అని తల్లులు వారికి ఆహారం పెడతానికి తాపత్రయపడుతున్నారు. అన్నం తినేటువంటి చిన్న పిల్లలకు మొబైల్ అంటే ఏంటో తెలియదు. అన్నం తినే చిన్నపిల్లలకు మొబైల్ అంటే ఏంటో తెలియదు. మొబైల్లో వచ్చేటువంటి కార్టూన్స్ ఎలాగుంటాయో కూడా వారికి తెలియదు. మొబైల్లో ఉండే ఏ ప్రోగ్రామ్స్ వస్తాయో కూడా వారికి ఇంత కూడా జ్ఞానం లేదు. దే ఆర్ సో ఇన్నోసెంట్. అవునా? ఈ రిలేషన్ ఎక్కడ ఏర్పడుతుందో నాకు తెలియదు, కానీ కొంతమంది తల్లులు మొబైల్ని తమ నొసట బాసికం వలె కట్టుకుంటున్నారు ఈ మధ్య. అర్థమైందా నా మాటలు? ఎంతమంది తల్లులు చేతులు ఎత్తబడి వద్దో ఎత్తద్దు. పాస్టర్ గారు నీకేం తెలుసు పాస్టర్ గారు, ఒక్క పూట మా ఇంటికి వచ్చి మా బాబుకో మా కూతురుకో సక్సెస్ఫుల్గా అన్నం పెట్టు, మొబైల్ ఇంటి కట్టకుండా నీకు ఛాలెంజ్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్టంటే మన చేతిలో స్పూను గిన్నె ఆహారం కనపడంగానే కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు వాడు. ఏం కావాలో వాడికి? ఇక్కడ మొబైల్ కనపడాలి. ఆ తల్లి ఆహారం పెడుతున్నప్పుడు ఆ తల్లి ముఖంలో ఉండేటువంటి ఆ ఆత్మీయత కానీ, ఆహ్లాదం కానీ, ఆ తల్లి పొందుతున్న ఆనందం కానీ, ఆ కుమారుడి ఆహారం తిన్న తర్వాత ఎంత గొప్పోడు కావాలని చెప్పినప్పుడు ఆలోచన కానీ ఆమె ముఖంలో వాడు గ్రహించలేడు. వాడు గ్రహించగలిగిందల్లా ఏంటంటే కార్టూన్లో కోతెట్ట ఎగురుతుంది, తాబేలెట్ట పోతుంది, కుక్కెట్ట ఎగురుతుంది. ఇవే మేమట చేయట్లేదు పాస్ అని ఎవరు అంటారేమో, చాలా తక్కువ మంది అంటారు. అంటే మొబైల్ ఆపరేట్ చేయడం తెలియని వాళ్ళు అంటారు. లేదంటే మొబైల్ వస్తే ఆన్ ఆఫ్ చేయడం కూడా తెలియని వాళ్ళు కొంతమంది వాళ్ళు అంటారు ఈ మాట. కానీ తెలిసిన వారు మాత్రం విధి లేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, ఇంకా దిక్కులేని పరిస్థితుల్లో ఇన్ ఆర్డర్ టు డెవలప్ దేర్ చిల్డ్రన్, పిల్లలను ఫిజికల్గా పెంచడానికి ఇష్టపడుతున్నాం, కానీ మానసికంగా ఆత్మీయంగా వారిని పెంచవలసి వస్తే ఎంతవరకు తల్లిదండ్రులుగా మనం బాధ్యత వహిస్తున్నామనేటువంటి విషయాన్ని నేను మీతో మనవి చేస్తాను. ఇందాక చెప్పారు, బాలుడు నడవవలసిన త్రోవను వానికి మొబైల్ ద్వారా నేర్పము, వాడు వృద్ధుడైనను గుళ్ళోకి వచ్చిన వాక్యం వినడు, మొబైల్తో ఆడుకుంటూనే ఉంటాడు, మొబైల్తో చాట్ చేస్తూనే ఉంటాడు, మొబైల్తో SMS పంపిస్తూనే ఉంటాడు, మొబైల్లో SMS చేస్తూనే ఉంటుంది,
ఉంటాడు అంటే సంతోషపడు, చేస్తూనే ఉంటుంది. ఉంటే పర్లేదు, పక్క వాళ్ళతో సోది మాట్లాడతారు, ఆ సోది వల్ల వెనక వాక్యం వినేటువంటి వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది అనేటువంటి కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దేవాలయంలో నవ్వుకుంటూ ముచ్చట్లాడేటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఖండన చేయండి, వాళ్ళని తిట్టండి, కొట్టండి, అవసరమైతే కొడితే తిరగబడితే నాతో చెప్పండి, నన్ను కొట్టలేరు వాళ్ళు. చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఒకసారి ఒక దైవ సేవకుడు ఇక్కడ కూర్చొని దయచేసి నవ్వొద్దని హెచ్చరించాల్సి వచ్చింది. మొబైల్ ఎంత భయంకరమైనటువంటి రోల్ ప్లే చేస్తుందో సమాజంలో నేను మీకు మనవి చేస్తున్నాను. సరే, ఒక మాట, నేను ఐఎమ్ నాట్ కాంప్రమైజింగ్ విత్ దిస్ హ్యాబిట్, కానీ ఒక మాట చెప్తాను. ఎంతమంది తల్లులు అలాగే చేస్తూ, దేవా ఈరోజైతే వీడికి అలవాటు చేయాల్సి వచ్చింది, లేకపోతే ఈమెకి అలవాటు చేయాల్సి వచ్చింది, పెరిగే కొద్దీ దీని ప్రభావం వీరి మీద లేకుండా చేయి ప్రభువా, ఏమన్నా ప్రార్థన చేస్తారా? అక్కడ దాకా ఎందుకు? కార్టూన్ మాట్లాడుతూ తలెట్టరంగానే ఏదో బటన్ నొక్కుకొని దావీదు గొల్లియాతు కథ వచ్చింది అనుకోండి. ఎందులో మొబైల్లో పిల్లోడు తింటాడా? అన్నం తింటాడా? మళ్ళీ కార్టూనే రావాలా. దావీదు అంటే తెలియదు వాడికి, కార్టూనే రావాలా, తాబేలే రావాలా, కుందేలే రావాలా, కుక్కే రావాలా. చాలాసార్లు దీని ప్రభావం నుంచి పిల్లల్ని తప్పనిసరిగా, ఎందుకంటే ఒక మాట ఇంకెక్కువ దాని గురించి మాట్లాడు, కానీ క్రీస్తు యేసు ప్రభువుని గురించి రాస్తూ ఒక చక్కని మాట మనవి చేస్తారు. ఆయన జ్ఞానమందును, వయస్సునందును, మనుషుల దయందును, దేవుని దయందును, ఈ 4 ఏరియాస్లో వీ మస్ట్ సీ ద డెవలప్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. దే మస్ట్ డెవలప్ ఇన్ దిస్ 4 ఏరియాస్. జ్ఞానమందు, వయస్సునందు, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లేటట్లుగా చూడాలి. వాళ్ళకు చేయగలడం తల్లిదండ్రుల యొక్క భారము, బాధ్యత. వాళ్ళకు చేయగలిగినప్పుడే ఒక దినాన తిమోతిని గురించి రాస్తూ పౌలు భక్తుడు ఒక చక్కని మాట మనవి చేస్తారు. తిమోతికి రాస్తూ 2వ పత్రికలో 1వ అధ్యాయంలో 2-3 వచనాలు కలిసి ఉన్నవి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో 3-5 వచనాలు కలిసి ఉన్నాయి, కానీ నేను సగం నుంచి చదువుతున్నాను చూడండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, తర్వాత నీ తల్లి అయిన యూనికేలోను వసించను. అది నీయందు సహా వసించుతున్నదని నేను రూఢిగా 3 జనరేషన్స్, అవ్వ, తల్లి, కొడుకు. అవ్వ జనరేషన్లో ప్రార్థన, తల్లి జనరేషన్లో ప్రార్థన, కుమార్ జనరేషన్లో ప్రార్థన. ఇప్పుడు జనరేషన్స్ మారే కొంది వీటి వాల్యూస్ మారిపోతున్నాయి. ప్రార్థనలు పోతూ ఉన్నాయి, ఆత్మీయత పోతూ ఉంది, దేవుడు నడిపింపు పోతూ ఉంది, వాక్యం లేదు, ఏమీ లేదు, అసలు దేవుడికి సంబంధించినటువంటి విషయాలే లేవు. నీ అవ్వ తల్లి ఇప్పుడు నీలో, తర్వాత తిమోతి తర్వాత వారు కూడా అలాగే తయారవుతారు. దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము నడిపించుకోవలసి వస్తే, చివరిగా నేను ఈ మాట జ్ఞాపకం చేసి వాక్యం, పేరెంట్స్ షుడ్ డిఫెండ్ దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ షుడ్ నాట్ ఓన్లీ డిసైపులింగ్ దెమ్, డిసిప్లినింగ్ దెమ్, డెడికేటింగ్ దెమ్, డెవలపింగ్ దెమ్, అండ్ ఫైనల్లీ డిఫెండింగ్. వారిని ఎలాగన్నా కానీ రక్షించుకునేటువంటి పని మనం చేయాలి. నా చిన్నతనంలో నాకు బాగా జ్ఞాపకం ఉన్న సన్నివేశం, ఆ నొప్పి లేదు కానీ ఆ సన్నివేశం గుర్తుంది నాకు. మేము అన్నదమ్ముల ముగ్గురం, చెల్లె ఎప్పుడు బయటకు వచ్చేది కాదు, కానీ అన్నదమ్ములు బయటకు వెళ్ళేవాళ్ళు. ఎవరితో ఉన్న ఫ్రెండ్స్తో కానీ బయట ఆడుకుంటూ ఏదైనా చిన్న గొడవ వస్తే, ఆ గొడవ వచ్చిన తర్వాత మా తప్పు లేకుండా కూడా మేము ఇంట్లోకి వచ్చి ఏడ్చుకుంటూ వచ్చి మా నాయన దగ్గరికి, నాయనా పలానోడు కొట్టాడు నాయన అని అన్నాం అనుకోండి, బెత్తం తీసుకొని మమ్మల్ని వాయి కొట్టేవాడు. అసలు వినేవాడు కూడా కాదు, ఎందుకు కొట్టారు, ఎవరు కొట్టారు అని కూడా అడుగు. ఎందుకు కొట్టేవాడు తెలుసా? అసలు అక్కడికి ఎందుకు పోయావు అని ఆయనకు వస్తుంది. యూ షుడ్ హ్యావ్ అవాయిడెడ్ గోయింగ్ దేర్. అండ్ వై డిడ్ యు గో దేర్? ఎందుకు వెళ్ళావు నువ్వు పోకుంటే గొడవ వచ్చేది కాదు కానీ తన్నేవాడు. చాలాసేపు అయిన తర్వాత భోజనం చేసేటప్పుడు ఎప్పుడో కూర్చుంటే అందరం కూడా మా అమ్మ మెల్లిగా ఏమైందిరా అని అడిగితే కొంచెం చెప్పేవాడు. మా అన్నయ్య ధైర్యం చేసి ఇది జరిగిందని. అవునా అని సాయంత్రం పూట మాకు స్నానాలు చేయించి బట్టలు మార్పించి, అక్కడ హోటల్ అశోక్ అని ఒకటి ఉండేది ఇక్కడలాగానే,
ఆడ తీసుకుని 2 ఇడ్లీ దోశ తినిపించాడు. ఈ దెబ్బలకి కాంపెన్సేషన్ అనమాట. అంటే మర్చిపోవాలి మా నాయన ఏం చేసింది. డిఫెండింగ్ అంటే ఉద్దేశం అది కాదండి. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఎవడురా వాడు, నా కొడుకుని కొట్టాడంట, నా కూతురుని తిట్టారంట, ఎంత ధైర్యం వాడికని రోడ్డు మీద ఇక బనీన్తోనే బట్టలు కూడా వేసుకునే పని లేకుండా పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. డిఫెండింగ్ అనే మాటకు అర్థం కాదు, అది కాదు పౌలు రాస్తున్నప్పుడు. ద వరల్డ్, ద ఫ్లెష్ అండ్ ద డెవిల్. ద వరల్డ్, ద ఫ్లెష్ అండ్ ద డెవిల్. లోకము, శరీరము, అలాగే సాతాను, ఈ 3 కూడా మనలను ఏ రీతిగా, లేక మన పిల్లలను ఏ రీతిగా డిస్ట్రాయ్ చేయాలని, ఏ రీతిగా డివోర్స్ చేయాలని, ఎలాగైనా మింగివేయాలని చెప్పిన ప్రయత్నం వాడు చేస్తున్నాడు. పేతురు రాసిన 1 పత్రిక 5వ అధ్యాయం అంటాడు, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనని వాడు వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అటువంటి ప్రయత్నంలో అపవాది కొనసాగుతూ ఉండగా మన పిల్లలను మనం డిఫెండ్ చేయాల్సి వస్తే తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే వారితో కూర్చొని దేవుని వాక్యాన్ని మాట్లాడటం అవసరం. 127వ కీర్తనలోని 5వ వచనం అంటాడు, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని వారితో తమ అంబుల పొదిని నింపుకున్నవాడు బలవంతుని చేతిలోని బాణాలు. చెట్టుకున్న కొమ్మని ఇరుసుకొస్తే బాణం అవుద్దా అండి? చెట్టుకున్న కొమ్మని ఇరుసుకొని వస్తే బాణం అవుద్దా? అది బాణం కావాలంటే ఏం చేయాలా? కూర్చోవాలా, దాన్ని నానబెట్టాలా, అది గట్టిగా ఇంత దాన్ని చెక్కాలా, ముందు పక్క వెనక పక్కేమో వింటిలో సరిపోయేటట్లుగా ఉంచాలా, ముందు పక్కేమో ఎక్కడ గురి పెడుతున్నామో దానికి పోయి తగిలేటట్లుగా సిద్ధం చేయాలా. పిల్లల్ని కూడా దేవుని యొక్క వాక్యంతో మన పిల్లలు 2 అంచెల వాడిగల ఖడ్గంతో వారిని సిద్ధం చేయగలిగితే అట్టివారు గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తారు, ఎంతకైనా వాదిస్తారు, ఏ మేరకైనా వాదిస్తారు. చిన్న పిల్లల యొక్క జీవితంలో సహజంగానే చోటు చేస్తున్నటువంటిది ఏంటంటే మూర్ఖత్వం. 22వ అధ్యాయం సామెతల గ్రంథం మీరు చూస్తే, సామెతల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును. న్యాచురల్. 2 పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఛాయ్ తాగుతూ ఉంటారు. ఎందుకు కొయర్ వాళ్ళే ఉన్నారనుకుందాం. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత టీచర్స్ అప్రిసియేషన్ కొరకు వారికి ఏదైనా కానీ కూల్ డ్రింక్ ఇచ్చారనుకుందాం. కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. నా కూల్ డ్రింక్ సగం అయిపోయింది, ఎదురుదాని కూల్ డ్రింక్ ఫుల్ ఉంది. సింపుల్. నీ ఫుల్ ఎట్టుంది? నా సగం ఉంది కదా, అది నాకు, ఇది నీకు ఇస్తా అంటే నేను ఎందుకు ఇస్తాను? వీళ్ళు ఆడరు. ఏం చేస్తారు తెలుసా? ఆ ఉన్న కానీ అట్నే ఇసిన ముఖాన్ని పోస్తారు. ఏ తల్లి ఏ తండ్రి ఇంటి దగ్గర నేర్పించి పంపుతారు ఈ మాట? నేర్పుతారా? ఎవడైనా నీతో అంటే పక్కనే మట్టి ఉంటే తీసి ఎత్తిని పోయి మనం చెబుతారు ఎవరన్నా కానీ? లేదా అంత దూరం పోయి రాయి తీసుకొని ఇసిరేసి పరిగెత్తుకున్నారా దూరకుండా అని చెబుతారా? ఏ తండ్రి తల్లి చెప్పరు. స్వాభావికంగా, దట్స్ క్వైట్ న్యాచురల్. కానీ ఇక్కడ రాయబడిన మాట తర్వాత మాట మీరు చూస్తే, శిక్షాదండము వాణ్ణి దానిలో నుండి తోలివేయను. శిక్షాదండం. అందుకే బెత్తము వాడని తండ్రి తన కుమారుని పాతాళానికి నడిపిస్తున్న మాట అంటాడు. పాతాళానికి నడిపిస్తాడు. చాలాసార్లు మన పిల్లలను కూర్చోబెట్టి వారితో మాట్లాడవలసి వస్తే ఎంతమంది తల్లిదండ్రులు ఈ రీతిగా మాట్లాడగలుగుతారనే విషయాన్ని నేను మీతో ప్రశ్నిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, పేరెంట్స్ షుడ్ బి సంబడి టు గాడ్. పేరెంట్స్ ఆర్ ఓన్లీ స్టీవర్డ్స్ అపాయింటెడ్ బై గాడ్ టు రేర్ ద చిల్డ్రన్. పిల్లలను పెంచడానికి దేవుడు తల్లిదండ్రులను గృహ నిర్వాహకులుగా మాత్రమే ఏర్పాటు చేశాడు. అవర్ జాబ్ ఈజ్ దట్. వారు మన పిల్లలు కాదు, దేవుని పిల్లలని దేవుని కొరకు వారిని సిద్ధం చేయడమే మన పని. కానీ వారిని మన కొరకు సిద్ధం చేసుకుంటాం కదా. ఫరో కూతురు చెప్పింది మోషే తల్లిని పిలిచి, ఇదిగో ఈ కుమారుని తీసుకుని వెళ్ళి నా నిమిత్తమై నువ్వు పెంచితే నేను నీకు జీతం ఇస్తానంది. నా నిమిత్తం. మనం మన పిల్లలను దేవుని నిమిత్తమై పెంచగలిగితే వారు ఒక దినాన్ని మన తప్పక సహాయపడతారు. దేవుని కొరకు పెంచితే తప్పనిసరి మన సహాయం. మన కొరకే పెంచితే మనల్ని వృద్ధాప్యంలో ఇంట్లోంచి తరిమేస్తారండి.
ఆస్తి రాపించుకుంటారు, 5 పైసలు లేకుండా తరిమేస్తారండి. బట్టలు లేకుండా అడక్క తినేటువంటి వారిని కథనాలు రోజు పేపర్లో మనం వింటున్నాం. నేను చేసిన తప్పు పని ఇదే అని బాధపడే వాళ్ళు చాలామందిని చూస్తూ ఉన్నాం. వారిని ముందుగానే మన కొరకు పెంచితే తప్పు, దేవుని కొరకు పెంచగలిగితే వారు నీకు ఉపయోగపడతారు. వృద్ధాప్యంలో దేవుని కూడా ఉపయోగపడతారన్న విషయం నేను మనవి చేస్తాను. నాకు వచ్చిన విషయం నేను మీకు మనవి చేయాలి. మోషేను ఆ తల్లి పెంచింది. ఆ తల్లి పెంచినప్పుడు ఉగ్గుపాలతో సహా యూదా ప్రజలంటే ఏంటో, సున్నతి పొందిన ప్రజలంటే ఏంటో తెలియచేసింది ఆమె. ఉగ్గుపాలతో సహా పెంచింది ఆమె. ఉగ్గు అంటే అది మీకు తెలుసా? ఎవరు తెలుసు? బాటిల్సే కదా, ఫీడింగే కదా అంత. మనం కొన్నిసార్లు పాలల్లో దాన్ని కలిపి వేస్తారు, మాట తేటగా రావడానికి, కొంచెం తేటగా పాడటానికి వేస్తారు. ఇప్పుడు అది పోయింది అనుకోండి. మోసే తల్లి చిన్ననాటి నుండి కూడా అలాగ తయారు చేస్తుంది. ఆమె సజీవురాలుగా ఉండింది లేదో లేఖనాల్లో మనం చూడలేదు, కానీ మోషేను గురించి రాయబడిన మాట విశ్వాస వీరుల యొక్క జాబితాలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మోషేను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి ఈ మాటలు కనుక మీరు చూస్తే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ఉన్నటువంటి మాటలు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రుల ఆశీస్సు సుందరుడై ఉండటము చూచి విశ్వాసంలో రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతను దాచిపెట్టి, మోషే పెద్దవాడైనప్పుడు, బాలు నడవలసతో వారికి నేర్పి వాడు పెద్దవాడైనప్పుడు అనే మాట, ఈ మాట ఇక్కడ వర్తిస్తుంది. వాడు పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రతిఫలముగా కలగబోవు బహుమానం కొరకు. చాలాసార్లు నేను ఈ మాట మీతో తరచుగా మనవి చేస్తాను, ఎందుకంటే జనరేషనల్ చేంజ్ వస్తున్న కారణం నుంచి సంఘంలో ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు కొంచెం పెద్దవారు అవుతున్నారు. క్రమక్రమంగా వారు అంతరిస్తున్నటువంటి సమయాలు దగ్గర అవుతున్నాయి. ఒకవేళ ఈ మాట కాపరిగా నేను మాట్లాడుతున్నప్పుడు భారంతో, నాకు ఉన్నటువంటి ఆత్మీయ దర్శనంతోనే మాట్లాడుతున్నాను, సొంత మాటలు కాదు. దేవుని చిత్తం అయితే 2030వ సంవత్సరంలో మన సంఘము 150 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా ఏదైనా రాబోయేటువంటి తరం వారికి ఉపయోగకరంగా ఒక జ్ఞాపిక చిహ్నంగా ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన కమిటీ వారు కలిగి ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి ప్రణాళికలు వేసినప్పుడు ఒక ప్రధానమైన ప్రణాళిక ఏంటంటే ఒక కమ్యూనిటీ హాల్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ ఫంక్షన్ హాల్. బయట ఎక్కడ 1,00,000, 2,00,000 కట్టాల్సి వస్తూ ఉంది కనుక టు మినిమైజ్ దట్ ఎక్స్పెండిచర్. రెండవది, చర్చ్కి ఎక్కడో దూరంగా పోకుండా ప్రక్కనే రీచ్ క్యాంపస్లో ఒకవేళ ఒక రిసెప్షన్, తర్వాత డైనింగ్ ఒక 500-600 మంది చేస్తే బాగుంటుంది ఆలోచన. దానికి దాదాపు మినిమం ఎక్స్పెక్టేషన్ ఈజ్ 2 crores. ఒకవేళ ఈ 6 సంవత్సరాలు ఎస్కలేషన్ జరిగి 3 కోట్లు కూడా కావచ్చు. నాకు వస్తున్న ఒక భారం ఏంటంటే, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కలుగుతున్న భారం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి తరం వారిలో తమ దశమ భాగములో తీసి, పెన్షన్ వచ్చిన వాళ్ళు కూడా ముందు దశమ భాగం గుళ్ళో ఇచ్చినాకనే ఇంటికి వెళ్తున్నారండి. చాలామంది దశమ భాగం ఇచ్చిన తర్వాత ఇంటికి వెళ్తున్నారు. కానీ మన వెనక వచ్చేటువంటి తరము వారు తమ దశమ భాగాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు? వెదర్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ద చర్చ్ ఆర్ ఇన్ ద పబ్ ఆర్ ఇన్ ద క్లబ్. లెట్స్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. వెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ ప్రాజెక్ట్, దాని సాధ్య అసాధ్యాలు కూడా మనం ఆలోచన చేయాలి. ఎవరిని క్వశ్చన్ చేయాలో, నీవు లేచినప్పుడు, నీవు కూర్చున్నప్పుడు, నీవు నడుచున్నప్పుడు, నీవు పండుకున్నప్పుడు, నీ పిల్లలతో ఈ విషయం మాట్లాడాల. నేను నా పిల్లను దేవుని సేవ కొరకై ఇవ్వమని అడగకుండా
నా పిల్లలు దేవుని సన్నిధిలో తమ చేతులు చాపకుండా సంఘంలో ఇచ్చేటువంటి మిగిలిన అందరు ఇచ్చే డబ్బుల మీద నన్ను ఆట ఆడమంటే నేను ఆడనండి. ఐ గివ్ మై టైత్ ఫస్ట్. అపార్ట్ ఫ్రమ్ మై టైత్ ఒకవేళ ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వాల్సి వస్తే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు కమ్ ఫార్వర్డ్. ఆ తర్వాతనే మిగతా నేను అడుగుతాను ఖచ్చితంగా. వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ చిల్డ్రన్. ఎస్, నా కుమారుడు తప్పనిసరిగా మన గుళ్ళో దశంభాగం ఇస్తున్నాడు, అతని శాలరీలో దశంభాగం ఇవ్వకుండా వాడు బయటికి వెళ్ళడు అని చెప్పగలిగినటువంటి తల్లిదండ్రులు గుండెల మీద చేసుకొని చెప్పగలిగిన వారు ఎంతమంది చెప్పండి? వారిని కూర్చోబెట్టండి, ఇక నుంచైనా కూర్చోబెట్టండి, వారితో మాట్లాడండి. వారికి దేవుని దీవెనలు రావాలంటే, వారి జీవితం ఆశీర్వదించబడాలంటే, వారు దేవుని యొక్క కృపలో నిలవాలంటే డూ దిస్ ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్ ఎనీ ప్రాజెక్ట్. మొదట ఈ పని మనం చేద్దాం. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యం. 3 crores కాదు 4 crores అయినా కానీ ఓవర్ నైట్, నేను ఏమాటంటున్నాను, ఒక రాత్రికి ఇవ్వగలిగినటువంటి దేవుడు. పిల్లలతో మాట్లాడండి. ఎక్కడ ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు? ద పేరెంట్స్ షుడ్ డిఫెండ్ దేర్ చిల్డ్రన్. వారి పిల్లలను డిఫెండ్ చేయాలి. డిఫెండ్ చేయడం అంటే అపవాది ముందు నిలవబడ్డప్పుడు నా కుమారుడు ధైర్యంగా, నేను ఇందాక చెప్పాను, అంబులపది నింపుకున్న వాడు ధన్యుడు, వాడు శత్రువుతో పోరాడతాడనే మాట రాయబడింది. శత్రువుతో షడ్రక్, మెషక్, అబెద్నెగో ఇన్బిల్ట్ స్పిరిచువల్ లైఫ్ వారి లోపల ఉంది. ఇన్బిల్ట్. వెళ్ళగానే మీరు ఖచ్చితంగా నమస్కారం చేయాలి ఈ ప్రతిమకు అని చెప్పానంటే వాళ్ళు అన్నమాట, ఈ ప్రతిమకు మేము నమస్కారము ఇన్బిల్ట్, మేము చెయ్యనంటే చెయ్యం. ఒకవేళ మా దేవుడు వచ్చి కాపాడకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకు నమస్కారము. ఆ విధమైనటువంటి డిఫెన్స్ మీ పిల్లల యొక్క హృదయాల్లో, మనస్సుల్లో, వాక్యము ద్వారా, కుటుంబ ప్రార్థనల్లో మనం తల్లులుగా తండ్రులుగా ఇంజెక్ట్ చేయగలుగుతూ ఉన్నామా? ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ, ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కానీ దేవుని యందు ఎవరికి వారు తన్ను తాను ధైర్యపరచుకున్నట్లుగా మన పిల్లలు తమ్మును తాము ధైర్యపరచుకునేలాగా వారిని వాక్యంతో సిద్ధపరచవలసినటువంటి వీ హ్యావ్ టు ఎక్విప్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంతో వారిని స్థిరపరచవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట నేను మీకు మనవి చేస్తాను. వీ హ్యావ్ టు బి, పేరెంట్స్ షుడ్ బి సంబడి టు గాడ్ అండ్ పేరెంట్స్ డూ సంథింగ్ ఫర్ గాడ్. పిల్లలను దేవుని కొరకై సిద్ధం చేయాలి. ఒక మాట నేను జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. నెహెమ్యా దేవుని చేత పిలువబడ్డాడు. దేవుని యొక్క ప్రాకారాలు కడటానికి ఆయన వచ్చాడు. ఒక సమయం వచ్చింది, ప్రాకారాలు యాక్టివ్గా జరుగుతోంది పని, దేవుని పని చాలా యాక్టివ్గా జరుగుతూ ఉన్నది. దేవుని పని యాక్టివ్గా జరుగుతున్నప్పుడు యాక్టివ్గా చేసేటువంటి వారిని ఇన్యాక్టివ్గా చేయడానికి, డిస్టర్బ్ చేయడానికి, వారిని కొంచెం డిస్ప్లేస్ చేయడానికి అపవాది ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. ఈ విషయాన్ని ఎవరు ఎప్పుడు మర్చిపోవద్దు. నమ్మకంగా దేవుని పని చేస్తున్నటువంటి వారిని ఇబ్బంది పెడతానికి అపవాది ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. అలాగే నెహెమ్యా చేస్తున్న పనిలో ఆయన ఇబ్బంది పెడతానికి ప్రయత్నం చేసి ఒకరిని పురమాయించారు. మీరు తర్వాత చదివిన నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి మీరు చదవండి, మీరు గ్రహించగలుగుతారు. వాడు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నెహెమ్యా ఈ రాత్రి నువ్వు బతికున్నట్లయితే నీ భవిష్యత్తు ఉన్నట్టే, లేకపోతే నీ లైఫ్ ఖతం. కాబట్టి మనం వెళ్ళి దాక్కుందాంరా అని అంటాడు. The servant of God should not escape, rather he should encounter any kind of situation. నెహెమ్యా అన్న మాట ఏం తెలుసా? నా అంతటి వాడనైనటువంటి నేను దాగుకొనవచ్చునా? తల్లిదండ్రులు నెహెమ్యా యొక్క హృదయములో నాటినటువంటి బలమైనటువంటి సిద్ధాంతపరమైన వాక్యము అంటున్నమాట, నేను దాగుకొనవచ్చునా? నో, I will not try to escape. I will try to encounter the situation. And finally, he would complete the walls of Jerusalem. ప్రియమైన
దేవుని సంగమా, ముఖ్యంగా తల్లిదండ్రులారా, పిల్లల విషయంలో దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. వీఆర్ ఓన్లీ స్టీవర్డ్స్, వీ హ్యావ్ టు డిఫెండ్ దెమ్. భవిష్యత్తులో వారు ఎక్కడ ఉన్నా జరగబోతున్నటువంటి సిట్యువేషన్ మనం చూస్తూ ఉంటే, మణిపూర్ నుంచి ఒకవేళ కిందకు జారుకుంటూ వస్తే, పరిస్థితులు దిగజారుకుంటూ వస్తే, ఒకవేళ సౌత్ ఇండియాలో కూడా అటువంటి పరిస్థితి వస్తే, మన పిల్లలుగా ఉన్నటువంటి కెన్ దే డిఫెండ్ దెమ్సెల్వ్స్, నిలవబడి ఎస్ మీరు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, మేమైతే యేసుక్రీస్తుని విడిచిపెట్టమని చెప్పగలిగేటువంటి స్థాయికి. మోషే చెప్తున్న మాట సెకండ్ జనరేషన్ వారు, థర్డ్ జనరేషన్ వారికి, వీటిని మీరు కూర్చున్నప్పుడు, మీరు నుంచున్నప్పుడు, మీరు లేచినప్పుడు, మీరు పండుకున్నప్పుడు వీరికి మాటలు మీరు తెలియచేయండి. పేరెంట్స్ డూ దిస్. ప్రార్థనలో తల్ల వంచుతాం. కృపగల మా తండ్రి, దయగల మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆపాదిస్తున్నాం మా తండ్రి. ఈ సమయంలో మా ప్రభా, నీ సన్నిధి మాతో కూడా ఉంచారని మీకు వందనాలు తెలియజేస్తున్నాం. సంఘానికి నారుమడి ఆదివారపు బడి అనేటువంటి లోకోక్తి ఉన్నది మా తండ్రి. ఈ నారుమడిని మా ప్రభా సిద్ధం చేస్తున్నటువంటి అధ్యాపక వర్గం మా తండ్రి, జాగ్రత్తగా పొలములో పుష్పించి ఫలించు రీతిగా వీరిని నాటడానికి, వారిని సిద్ధం చేయడానికి మా తండ్రి సమయాన్ని పాటించి వారికి చక్కని ఆదర్శం ఇవ్వగలుగుటకును, భవిష్యత్తులో వారు అవసరమైతే షడ్రకు, మెషక్కు, అబెద్నెగోల వలె నిలవగలుగుటకు మా ప్రభా వారిని తర్బియతు చేయడానికి అధ్యాపక వర్గానికి కావలసినటువంటి మీ కృప మెండుగా దయచేయమని కోరుతూ ఉన్నాం మా తండ్రి. అలాగే సంఘ ప్రతి అంగం కూడా వారితో పార్ట్నర్షిప్ కలిగి ఉండి ప్రతి విషయంలో వారిని ప్రోత్సహించడానికి కృప దయచేయండి మా తండ్రి. తల్లిదండ్రులు మా ప్రభా వీళ్ళని ఏ రీతిగా పెంచాలో మాకు నేర్పావు మా తండ్రి. ఆ కార్యాన్ని జరిగించుతూ ఉండగా మీ చిత్తాన్ని బయలుపరచమని మీకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు ఆపాదిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. 571 పాట, దశమ భాగములు ఎలా దేవునివి ధారాళముగా ఇవ్వ సమకూడని పాట పాడుచుండగా పరిచారకులు మన యొద్ద నుంచి కానుకలు సేకరిస్తారు. దశమా భాగములెల్ల దేవునివి ధారాళముగలియ సమకూడుడి. పశువులు పైరులు దేవునివి పసిడిలో హపు గనులు దేవునివి భాగ్య భోగ్యములెల్ల
2 ప్రకటనలు గమనించండి. గ్రామీణ స్వార్థ పరిచర్యలో హార్వెస్ట్ ఫెస్టివల్స్ దాదాపుగా దగ్గరపడి ఇంకా తక్కువ కాలంలోనే ముగించినాయి. చాలా విజయవంతంగా జరుగుతున్నాయి. కాకపోతే ఒక సూచన ఇక్కడ నుంచి చెప్పొచ్చో చెప్పకూడదు, కానీ ఇక వేరే మార్గం లేదు. 2 వ్యాన్స్లో పోయేవాళ్ళు 6 టీంలోనే వేరుగా పిలిచి చెప్పలేము. జరుగుతున్న విషయం ఏంటంటే, గ్రామాలకు వెళితే వారు ప్రేమతో మనకు ఆహారం పెడతారు. ఆ కారం మనం తట్టుకోలేము. పర్యవసానంగా వ్యాన్లో వచ్చి కూర్చోగానే ముక్కు వెంట వచ్చేటువంటిది మనకు తెలుసు. టిష్యూ పేపర్తో తీసేస్తున్నారు, మంచిదే. కిటికీ తీసి బయటపడేట దాన్ని పేపర్ని. నేను చెప్పేది అర్థమవుతుందా? టిష్యూ పేపర్తో తీసిన తర్వాత దాన్ని బయట ఎంత ఆక్వర్డ్గా ఆ పాకెట్స్లో పెడుతున్నాడు చండాలంగా. మంచి అలవాటు కాదు. అలాగే కొంతమంది షూయింగ్ గమ్ తీసి దానికి అతికిస్తున్నారు. అది కోపంతో అతికిస్తున్నారు లేదు నాకైతే తెలియదు, కానీ కొంచెం వ్యాన్లో డిసిప్లిన్గా ఉంచండి, నీట్గా ఉంచండి. దయచేసి ఈ విషయాన్ని కొంచెం సీరియస్గానే ఆలోచించి, అది మన సొంత కారు అనే అనుకోండి. గుడి కారు వేరు, మన కారు వేరు కాదు. రెండవది ప్రాముఖ్యమైన ఒక ప్రకటన, ఎల్పి సన్నిధి. మీకు తెలియనటువంటి వారు ఎవరు లేరు. ఎల్పి సన్నిధి ఫౌండేషన్ ప్రజెంట్స్ టాలెంట్ వాయిస్ క్వెస్ట్. 30 years బిలో ఉన్నటువంటి వారికి ట్రెడిషనల్ క్రిస్టియన్ సాంగ్స్, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఫస్ట్ ఎడిషన్ మొదటి అనుబంధం మాత్రమే. మొత్తం 3 రీతిలుగా జరుగుతున్నది. ఒకటి 23వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సెంటినరీ ట్రినిటీ బ్యాప్టిస్ట్ చర్చ్ మట్టవాడలో. 24వ తేదీ కర్మేల్ బ్యాప్టిస్ట్ చర్చ్ కాజీపేటలో. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండలో. 2 ఏజ్ గ్రూప్స్ 1 to 19, 20 to 30 years. ఎంట్రీ ఫీ ఏమి లేదండి, ఫ్రీ. గెలిచినటువంటి వారికి 3 బహుమతులు. ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ 2,500, థర్డ్ ప్రైజ్ 1,000. డాక్టర్ లిడియా నూతన్ అండ్ డాక్టర్ మోజస్ క్రిస్టఫర్ టి మేనేజింగ్ ట్రస్టీస్గా ఉంటూ దీన్ని జరిగిస్తున్నారు. పాలు పంపులు తీసుకున్నటువంటి వారు సమయాన్ని గుర్తించండి. మన దగ్గర 25వ తేదీ, కాజీపేటలో 24వ తేదీ, వరంగల్లో 23వ తేదీ. ఈ సమయాన్ని గమనించండి. 2 గ్రూప్స్ 1 to 9 years, 19 years, 20 to 30 years. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థనలో తల్ల వంచుతాం. ప్రేమాపూర్ణుడైన మా తండ్రి, తల్లిదండ్రులు తమ కానుకలు నీ సన్నిధిలో సమర్పించారు మా తండ్రి. అంతకంటే మించి తమ పిల్లలను మీ సేవ కొరకై సమర్పించగలిగే కృప దయచేయండి మా తండ్రి. నీ సేవ మధురమైనది మా ప్రభా. ఎన్ని ఇక్కట్లు, ఇబ్బందులు, అగచాట్లు ఉన్నా కానీ అంతిమంగా పొందేటువంటి బహుమానం చాలా గొప్పది. అదే మనుష్యుడు ఇవ్వలేంది, ఏ డబ్బుతో కూడా కొనలేంది మా తండ్రి ఇటువంటి సేవ. తమ పిల్లలను ఇటువంటి సేవకు సమర్పించగలిగేటువంటి తల్లిదండ్రులను లేవనెత్తమని కోరుచూ ఉన్నాం మా తండ్రి. ఆయన సమర్పించిన కానుకలను మా మీ చేతుల్లో ఉంచుతున్నాం. 30 అంతలుగా 100 అంతలు ఫలింప చేయమని కోరుచున్నాం మా తండ్రి. మా రక్షక మా దయగల తండ్రి, కూడి వచ్చిన స్తోమాన్ని మీరు దీవించండి మా తండ్రి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొక సమయం దయచేయండి. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి నెరవేరును గాక. నేడు మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి. మరణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారం మరణములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరమును నీవయ్యున్నవి తండ్రి. ఆమెన్. పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, తన కుమారుడు రక్షకుడైన యేసు స్వామి యొక్క కృప, మన ఆదరణకర్తన పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహాయము, సహవాసము
ఆయన సన్నిధిలో తలవంచిన ప్రతి ఒక్కరికి, మరి విశేషంగా వరల్డ్ సండే స్కూల్ డే రోజున ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన పరిచయలో పాలిభాగస్తులైన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యుగ యుగములకు తోడై నీడై నిలిచి ఉండునుగాక. ఆమెన్.